గైస్, వెల్కమ్ టు మై ఛానల్ గైస్. ప్రజెంట్ అయితే మనం బళ్ళారికి దగ్గర ఉన్న ఒక టెంపుల్ ఎక్స్పోజ్ చేస్తూ ఒక మంచి వ్లాగ్ అయితే చేద్దాం అనుకుంటున్నాను గైస్. ఆ టెంపుల్ వచ్చేసి అమృతేశ్వర టెంపుల్ అని చెప్పేసి నేను కూడా ఫస్ట్ టైం విజిట్ అవుతున్నా అక్కడ. సో మార్నింగ్ 5:30, 6 లోపల బయలుదేరాం అనుకున్నా. ఆ టైంలో అయితే మంచి అట్మాస్ఫియర్, డివేషన్ బాగుంటుంది, నేచర్ అంతా బాగుంటుందని చెప్పేసి. సో నాకు ఆ టైంలో కుదరలే. ఆల్రెడీ 9:30 అవుతాం గైస్ ఆల్రెడీ. ఇప్పుడు ఇంకా లేట్ చేయకుండా అయితే మనం వ్లాగ్ అయితే కంటిన్యూ అయితే చేద్దాం. గైస్, ఫస్ట్ ఇంప్రెషన్ చెప్పాలి అంటే టెంపుల్ సూపర్గా ఉంది. సీరియస్లీ బయట నుంచి చూస్తే డిజైన్ చాలా గ్రాండ్గా ఉంది. స్టోన్ వర్క్ ఓల్డ్ స్టైల్లో ఉంది. చాలా క్లాసిక్గా కనిపిస్తుంది. ప్రతి పిల్లర్, ప్రతి క్రేవింగ్లో డీటెయిల్ క్లియర్గా కనిపిస్తుంది. మోడర్న్ బిల్డింగ్ కన్నా ఇలాంటి ప్రాచీన స్ట్రక్చర్స్లో ఒక డిఫరెంట్ సోల్ ఉంటుంది. టెంపుల్ కింద చూస్తే మన హిస్టరీని, మన కల్చర్ని మీద ఇంకా రెస్పెక్ట్ పెరుగుతుంది మనకి. గైస్, టెంపుల్ లోపల వీడియో రికార్డింగ్కి రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఫుల్గా చూపించలేకపోయాను. కానీ ఇక్కడ ఉన్న శివుని విగ్రహం చాలా దివ్యమైన రూపంలో ఉంది. దర్శనం చేస్తే ఒక పవర్ఫుల్ అండ్ పీస్ఫుల్ ఫీలింగ్ వస్తుంది. ఇక్కడ ఉన్న శివుని విగ్రహం చాలా అందంగా అలంకరించారు. లింగం రూపంలో ఉన్న పరమశివుని దర్శనం చేసినప్పుడు మనకి మానసిక శక్తి కలుగుతుందని భక్తులు నమ్ముతారు. స్పెషల్గా ఇక్కడ స్ఫటిక లింగం ఉంది కాబట్టి, స్ఫటిక అంటే క్రిస్టల్ లింగం చాలా పవిత్రం అని చెప్తారు. స్ఫటిక లింగం దర్శనం చేసినప్పుడు ఎనర్జీ, క్లారిటీ వస్తుందని నమ్మకం. టెంపుల్ లోపల సైలెన్స్, డీవియేషన్ అట్మాస్ఫియర్ చాలా స్ట్రాంగ్గా అయితే ఉంది గైస్ ఇక్కడ. సో ఇక్కడ దర్శనం చేసే చాలా పీస్ఫుల్గా ఫీల్ అయితే అయ్యాం గైస్. గైస్, నాకు పర్సనల్గా ఇక్కడ చాలా పాజిటివ్ ఎనర్జీ ఫీల్ అయితే అయ్యింది గైస్. బిజీ లైఫ్లో కొంచెం పీస్ కావాలి అంటే ఇలాంటి టెంపుల్స్కి రావాలి. సో గైస్, ఇంకా పోతే ఇది మన ఈరోజు టెంపుల్ బ్లాగ్. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మర్చిపోకండి మళ్ళీ నెక్స్ట్